నమస్తే. తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఒక ఆయన ఒక తొడ కొడితే ఇంకో ఆయన ఇంకో తొడ కొడుతున్నాడు. ఒక ఆయన ఒక సైడ్ మీసం తిప్పితే ఇంకో ఆయన ఇంకో సైడ్ మీసం తిప్పుతున్నాడు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అసలు మామూలుగా లేదు అసలు. అసలు మ్యాటర్ ఏంది? ఎందుకు సవాళ్ళు చేసుకుంటున్నారు? ఈయన అటుబోడు, ఆయన ఇటు రాడు. మధ్యలో పోలీసులు ఉంటారు. ఆయన అటే ఆపుతారు, ఈయన ఇటే ఆపుతారు. మరి ఈ సవాళ్ళు దేనికి? సో చాలా సందర్భాల్లో మేము సవాళ్ళు చేసినాం. ఇగో ఫలానా చోటుకి మీరు అందరు వస్తారా? దీని మీద డిబేట్కి సిద్ధమా? సో ఈ ఫలానా ఇష్యూ మీద మీరు పోరాటం చేయడానికి రెడీగా ఉన్నారా అంటే ఎవరు రారు. దాని మీద కనీసం మాట్లాడని కూడా మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మాట్లాడదన్న ముందు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. నమస్తే గారు. అన్ని ఏదో సినిమా ఉండే, వినోదమా ఏదో సినిమా, ఉత్తుత్తి బ్యాంక్ లాగా, ఉత్తుత్తి సవాళ్ళు, ఉత్తుత్తి తొడలు కొట్టుడు, ఉత్తుత్తి మీసాలు తిప్పుడు, అదే కదా ఇదంతా ఒక పెద్ద డ్రామా కదా. అంటే పబ్లిక్ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. అందులో ప్రభుత్వం ట్రాప్లో ప్రతిపక్షాలు పడుతున్నాయా, ప్రతిపక్షాల ట్రాప్లో ప్రభుత్వం పడుతున్నదా? మా ప్రభుత్వం అయితే ఎవరి ట్రాప్లో పడట్లేదు, ప్రజల ట్రాప్లో ఉంది. అంటే మీరు వాళ్ళని ట్రాప్లో వేస్తున్నారా? వాళ్ళ పని, వాళ్ళ ప్రతిపక్ష పార్టీకి చేయాల్సిన పని ప్రతిపక్ష పార్టీ పని వదిలిపెట్టింది. మేము రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటటువంటి పనిని పూనుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఇప్పటికీ గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండో ప్రభుత్వం కేసీఆర్ గారిదే, ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారే ఉన్నారు. ఆ క్రమంలో 69,000 కోట్ల అప్పు నుంచి 7,30,000 కోట్ల అప్పుకు పోయినటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం నుంచి రిస్టోర్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేసుకుంటూనే మొత్తం తెలంగాణ ప్రైడ్ వడగా నడిపించేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఓడిపోయినాం, తెలంగాణలో ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించిండ్రు అనేటటువంటి రియలైజేషన్ టీఆర్ఎస్కి ఇప్పటికీ జరగలే. కేసీఆర్ దానికి సిద్ధంగా లేడు, కేటీఆర్ గారు సిద్ధంగా లేరు, హరీష్ రావు సిద్ధంగా లేరు. 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, 2.5 సంవత్సరాలు కాబట్టి ప్రభుత్వాన్ని మేము తిడితే సరిపోతుంది, మేము చేసినటువంటి తప్పులు ప్రజలు క్షమించేస్తారు అనేటటువంటి భ్రమల్లో ఉన్నట్టుగా కొడుతూ ఉంది. ఇప్పటికీ కూడా పాపులిస్టిక్ మెథడ్లకు పోతున్నారు వాళ్ళు. తిడితే సరిపోతుంది రేవంత్ రెడ్డినో ప్రభుత్వం. తిట్టుడు కాదు కదా. మేము తెలంగాణ భవన్కి వస్తామని జూపల్లి అనడంతో ఆయనకి తెలంగాణ భవన్లో ఒక పుష్పగుచ్చం అక్కడే పెట్టి ఓ ఛాయ్ ఇచ్చి చైర్ వేసి కుర్చీ వేసి కేటీఆర్ పక్కన కూర్చొని రెడీగా ఉన్నాడు, రండి డిస్కషన్కి, అప్పుల మీద దీని మీద నేను చర్చకు సిద్ధమని. మరి మీరు ఎందుకు పోలేదని అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు రాలేదని అడుగుతున్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో చర్చలు జరుగుతాయి. చట్టసభల్లో లేనటువంటి వ్యక్తులు, ఇప్పుడు మనం మీడియాలో చర్చ చేస్తున్నాం, నువ్వు చట్టసభల్లో లేవు, నేను చట్టసభల్లో లేను. కేటీఆర్ చట్టసభల్లో ఉన్నాడు కదా, కేసీఆర్ రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టసభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి చట్టసభలు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. చర్చించాల్సినటువంటి ప్లేస్ ఏంటి? అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో ఆడ చర్చించడు, ఏదో ఆరోపణ చేసి ప్రొవోకేట్ చేసి పారిపోయేటటువంటి ప్రయత్నం చేయడం, ప్రొవొకేషన్లోకి పాల్గొని అసలు చర్చ జరగకుండా డైవర్ట్ చేసేటటువంటి పని చేయడం. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణ ఏంది? వెల్ఫేర్ హాస్టల్లో స్కామ్ జరిగిందనేటటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నాడు. 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. లేదు 3,000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ట్రైకార్లో పనిచేస్తున్నా, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. ఓకే, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి టెండరే మొత్తం కలిపి దాదాపు నాకు తెలిసి 683 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 683 కోట్లు ఉంటే 2,000 కోట్ల స్కామ్ ఏడా జరుగుతుంది? అసలు ఎస్టిమేషన్ ఆధారాలన్నీ ఉన్నాయి, మేము రెడీగా పెట్టుకున్నాం అంటుంది కదా. కంప్లైంట్ మరి పోలీస్ స్టేషన్లో, కోర్టులో పిటిషన్ ఇవ్వు. టంకుపేటలో ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు, చాలా సబ్జెక్ట్ ఉన్నవాడు, ఆయన రాజ్యాంగం ఎట్లుంటుందో తెలుసు ఆయనకు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసిండు. ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ దరఖాస్తులు ఇస్తే తీసుకొని పోతే గన్ను తీసి ముంగడ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తారు. గన్ను తీసి ముందర పెడతారు, ఐపీఎస్ అట్లా ఉంటుందా? గన్ను తీసి ఇట్లా పక్కన టేబుల్ మీద పెట్టడం అన్నట్టు, ఎదుటోడు మెంటల్గా టెర్రరైజ్ అయిపోవడం, ఈ ఉన్నాయని కూడా చెప్తారు. కాబట్టి ప్రవీణ్ గారు నిజంగా నీకు చట్టం తెలుసు కదా, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేదంటే కోర్టులో పిటిషన్ పెట్టు ఈ ఆధారాలతో. ఖచ్చితంగా ఆయన మీద ఎంక్వైరీ చేపిద్దాం. కాబట్టి అది చేయకుండా అదేదో వీధి రౌడీ లెక్క మనం రోడ్డు మీద నేను తొడగొడతా, మీసాలు లేనోడు కూడా మీసాలు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీసాలు తిప్పుతా అంటే ఎట్లా కుదురుతుంది నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రవీణ్ గారు, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి,
హరీష్ రావు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రతిపక్ష పార్టీలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ మీకు ఆధారాలుంటే చట్టసభల్లో లేకుంటే కన్సర్న్డ్ అథారిటీస్ దగ్గర వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా, టెండర్లు ఇవ్వడం కూడా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎవడో మఫత్తలాలు ఎవడు, గుజరాత్ వాడు ఎవడు, వేరే రాష్ట్రం వాడు, వాళ్ళకి ఎట్లు ఇస్తారు మీరు? తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లు వద్దని అనుకున్నాం కదా. 10 సంవత్సరాల్లో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్లు పోయారు? ఆంధ్ర సినిమాలు వద్దనుకున్నాం కదా. ఎన్ని తెలంగాణ సినిమాలు ఎన్ని వచ్చినాయి? ఆంధ్ర హాస్పిటల్ వద్దనుకున్నాం కదా. ఎన్ని ఆంధ్ర హాస్పిటల్ వెళ్ళిపోయి తెలంగాణ హాస్పిటల్ ఏర్పడ్డాయి? ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలు వద్దనుకున్నాం కదా. ఎన్ని తెలంగాణ కార్పొరేట్ కాలేజీలు మనం ఎంకరేజ్ చేసినాం? కాబట్టి మాట్లాడే ముందు గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాంట్రాక్ట్ ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? బట్టలు తయారు చేసేటటువంటి కంపెనీ దగ్గర నుంచి ఆ బట్టల్ని తీసుకొచ్చి ఆ కుట్టేటటువంటి పనిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి. బట్టలు మన దగ్గర తయారు కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీడియేటర్కి ఇవ్వలేడు. కంపెనీ దగ్గర ఉన్నటువంటి దగ్గర తీసుకుంటావా, మీడియేటర్కి ఇచ్చి వానికి కమిషన్ ఇస్తావా? వీళ్ళు చేసిన పని ఏంది? పూల కుండీల నుంచి మొదలు పెడితే, మొక్కల దగ్గర నుంచి మొదలు పెడితే ఇలా కులపోళ్లకు ఇలా కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. చివరికి ఆర్టీసీలో ఉన్నటువంటి జాగలు కూడా సంతోషరావు తీసుకున్నాడు కదా, పెట్రోల్ బంకులు పెట్టుకున్నాడు కదా, మనకు తెలుసు కదా. అలా బంధువులకే పెట్టించినటువంటి పరిస్థితి ఉంది కదా. అటువంటి అరాచకత్వాన్ని పాల్పడమనా ఇవాళ మాకు కూడా చెప్తున్నారు అట్లా చేయమని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రొసీజర్ ప్రకారము, నామ్స్ ప్రకారము పనిచేస్తుంది. నీకు ఆబ్జెక్షన్ ఉంటే నువ్వు కోర్టు తలుపు తట్టమంటున్నా నేను. ఎందుకు ఆ పని చేయవు? వీధి రౌడీలు ఎందుకు ప్రయత్నిస్తావు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే పనిలోకి ఎందుకు దిగుతావు? బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవర్తించే పద్ధతి ఇది. మీరు గన్ పార్క్ దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఇంకో దగ్గరికి వాళ్ళు వెళ్ళి. నేను అందుకనే అంటున్నానంటే, ఎందుకని మా వాళ్ళని కూడా నేను కోరుతున్నది ఎంత, మనం ట్రాప్లో పడవద్దు. వాళ్ళు మొత్తం వాళ్ళ చాతగానితనాన్ని డైవర్ట్ చేసే పనిలో పడరు. ప్రభుత్వాన్ని బుడదజల్లడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. శాతగానోడు ఏం చేస్తాడంటే, పని చేయడం శాతగానప్పుడు తిట్టుకుంటూ కూర్చుంటాడు. కన్స్ట్రక్టివ్ వర్క్ లేదు టీఆర్ఎస్ పార్టీకి. ప్రతిపక్ష పార్టీగా కన్స్ట్రక్టివ్ వర్క్ చేసుకోవాలి. ఎప్పుడు కన్స్ట్రక్టివ్ వర్క్ వస్తుందంటే, ముందు రివ్యూ చేసుకోవాలి తప్పులను. ఆ తప్పులు జరిగినాయనే భావన వస్తే కదా. ఎవరిలో వచ్చింది అలా దాంట్లో? ప్రజలు తప్పు చేసి ఓడగొట్టిరు మమ్మల్ని, సోషల్ మీడియా చేయబట్టి మేము ఓడిపోయినాం, సోషల్ మీడియా మిస్లీడ్ చేసింది. కేసీఆర్ అంటే ఉన్నాడు, కేటీఆర్ అంటే ఉన్నాడు, హరీష్ రావు అంటే ఉన్నాడు. నాకు నిజంగా అలా చూస్తే జాలి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అని పోజులు కొడుతారు కదా. సొంత చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అలా? నువ్వు నీ దగ్గర సమాధానం ఉంటే నువ్వు ఆ పంచాయతీ రాదు కదా. వాళ్ళు అంత చేసినా అంత వాయిస్ రేజ్ చేస్తున్నారంటే మీ లోపము, మీరు చేస్తున్న పనులు కూడా. మేము ఎక్కడ కూడా వాళ్ళ ట్రాప్లో పడతలేము. వాళ్ళ పనులు, వాళ్ళ లోపం మా లోపాలు ఏముంటే ఖచ్చితంగా మేము సరిదిద్దుకుంటాం. బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో సరిదిద్దుకుంటాం. ఏదన్నా ఇగో గిట్లా జరగాల్సింది గిట్లా జరిగింది అనేది వచ్చింది అనుకో, ఇమీడియట్గా రివ్యూ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మా దగ్గర. ఎక్కడ ఆ అహంకారము. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని ఉంటారు ఉద్యోగుల సంఘం మీటింగ్లో మాట్లాడుతూ. ఇప్పుడు మా ఇంటి ముంగట ధర్నా చేయడానికి వస్తారట, లేకుంటే అదేంది మంత్రుల ఇంకట ముంగట ముట్టడికి వస్తారంటే రండి, మేము కంచె పెట్టుకొని లేం కదా, తీస్తాం, లోపల కూర్చోబెడతాం, ఛాయ్ దాపిస్తాం, మీతోని మాట్లాడతాం, పంపిస్తాం, బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రభుత్వంగా అని చెప్పుకొచ్చాడు. ఈ పనిని ఈ ప్రభుత్వం ఆ పద్ధతిలోనే ఉంది. కంచెలేసుకొని ఎవడు రావద్దు మా దగ్గరికి అనే మూడ్లో ఏం లేదు. ఎవరికైనా తప్పుదారి పట్టించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండి, లేకుంటే వాళ్ళు అనుకునే ఇన్ఫర్మేషనే కరెక్ట్ అనే భావనతోని వస్తే దానికి కూడా చట్టం ప్రకారం ఎట్లా పనిచేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ టీఆర్ఎస్ నేను అనుకుంటున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి గందరగోళం వాతావరణం క్రియేట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమనుకుంటున్నా అంటే, మీరు అన్నట్టుగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ని ఎన్నుకున్నది. డైవర్షన్ వాళ్ళకేముంటుంది? ప్రభుత్వం సమస్యలను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం వర్క్ చేయలేనోడు డైవర్టే చేస్తాడు. కన్స్ట్రక్టివ్ వర్క్ గవర్నమెంట్లో ఉన్నోడు, గవర్నమెంట్ ప్రజలు వ్యతిరేకంగా ప్రభుత్వం మీద ఉంటే ఇష్యూస్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఒక శాస్త్రం అపోజిషన్ పార్టీస్కి ఏం అవసరం? అదే అంటున్నాను, అదే కదా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్కి పనిచేయలేనప్పుడు ఏం చేస్తాడు? పాపులిస్టిక్ మెథడ్ని అవలంబిస్తాడు. చిన్నప్పుడు ఒక కథ నేను, ఒక పెద్ద మనిషి గొర్రెని ఎత్తుకొని పోతాడట. గొర్రెని ఎత్తుకొని పోతా అంటే ఏందా, గాడిదని ఎత్తుకొని పోతాను అని చెప్పినాడు ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంది, ఈయన గొర్రెనే, గాడిద కాదు గొర్రెనే అన్నాడు. మళ్ళీ కొద్దిగా దూరం పోయినాక ఇంకో ఆయన, అరే ఇది ఏందా నువ్వు గాడిదని ఎత్తుకొని పోతాను అట్లా 5గురు చెప్పినాక ఈయనకి ఏమనిపించింది అంటే, నేను నిజంగానే గాడిదని ఎత్తుకపోతున్నా అనేటటువంటి పరిస్థితి వస్తుంది అన్నట్టు. అట్లా దాన్ని ఏంటంటే మభ్య పెట్టడం, తన మీద తనకే నమ్మకం లేనటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేయడం. ఇలా సమాజానికి అటు డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ. అది సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతది,
చాలా తెలివి కలది, ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం కలది. రెండోది ఉన్నటువంటి సమస్యలు ముందుకు తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్నది. మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము రివ్యూ చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అడుగుతున్నారు అంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని. నేను అంటున్నా మేము ఇచ్చినటువంటి హామీలు సరి చేయడానికి ఇంకా టైం సరిపోతలేదు మీరు చేసినటువంటి అరాచకత్వం నుంచి. ఇప్పుడే దాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఇచ్చినటువంటి హామీలకు మేము కట్టుబడి ఉన్నాము. 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరంలోనే ఎందుకు అమలు చేయలేదంటే అర్థం లేనటువంటి మాట. పాలన చేసేటటువంటి వాళ్ళకు తెలుస్తుంది. మా ఊర్లో సామెత ఉన్నది, ఒడ్డు మీద కూర్చున్నాడు ఏదైనా ఉపాయాలు మస్తు మాట్లాడతారట, పనుల దిగి చేసేటోని తెలుస్తుంది కదా. నువ్వు విధ్వంసం చేసిపోయినావు కాబట్టి నీకు అర్థమవుతుంది అది. మేము దాన్ని సరి చేసే పనిలో ఉన్నాం కాబట్టి సరి చేయకుండా వ్యవస్థను బాగు చేయకుండా ముందుకు పోలేము. నీ లెక్క తప్పించుకొని మేము ఏది పడితే అది మాట్లాడే పరిస్థితుల్లో మేము లేవు. అందుకనే ఇవాళ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా ముందుకు పోతున్నది. డైవర్ట్ చేసేటటువంటి పని, తన శాతగాంతనాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి పని, తన తప్పుల్ని మర్చిపోతారనేటువంటి భ్రమలో ప్రతిపక్షం ఉన్నది. తను 10 సంవత్సరాలు చేసిన దోపిడీని, తను 10 సంవత్సరాలు చేసిన అరాచకత్వాన్ని చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నారు. అందుకే సెక్యూరిటీ తీసేసారు అనే ఒక లైన్ ఆయన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. చిల్లర మాటలు అయ్యాన్ని. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు తప్ప వ్యక్తిగతమైనటువంటి కోపం ఏముంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎవరికి ఉంటుంది? ఎవరికీ లేదు. కేటీఆర్ మీద ఉండదు, కేసీఆర్ మీద ఉండదు. వ్యక్తిగతంగా వీఆర్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది ఖచ్చితంగా పొలిటికల్ స్టంటే అనుకుంటున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోలీస్గా పనిచేసిండు. నిఘా వర్గాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రాబ్లం ఉంది, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్తే ఇచ్చేస్తారు. అది పెద్ద ఇష్యూ అని నేను అనుకో. సెక్యూరిటీ తీసేసిరట కదా, అది అవసరం లేదని అనుకున్నదేమో డీజీపీ గారు అనుకున్నారా లేకుంటే పోలీస్ నిఘా వర్గాలు ఏమనుకున్నాయి అది నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే డిసిషన్ ఉంటుంది. అది ఏమో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతను తగ్గించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఏమైనా కూర్చొని రివ్యూ చేస్తారా? అది నాన్ సెన్స్ థింగ్స్ ఇవన్నీ. ఇది ఎందుకంటే ఈ పాపులిస్టిక్ మెథడ్స్తో మాట్లాడుకునేటటువంటి పద్ధతులు, తనను తాము విక్టిమ్గా చూపించుకోవడం కోసం, సానుభూతి పొందడం కోసం మాట్లాడేటటువంటి మాటలు ఇవన్నీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్గా చేసిండు కాబట్టి మీకంటే నాకంటే ఆయనకి ఎక్కువ తెలిసింది. ఇప్పుడు ఆయనకు పోలీసు సెక్యూరిటీ ఎవరికి ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది, ఎటువంటి పద్ధతుల్లో ఇస్తుంది అనేది ఆయనకు బాగా తెలుసు కదా. లెట్ హిమ్ ప్రూవ్ దట్ ఈజ్ హ్యావింగ్ దట్ థ్రెట్ అనేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఎక్స్ట్రీమిస్ట్ సమస్య మన దగ్గర లేదు, నక్సలైట్లు క్లోజ్ అయిపోయినారు. మళ్ళీ మార్చి 30వ తారీఖు నాడే, మార్చి 30 నాటికి మొత్తం భారతదేశంలో నక్సలిజం అనేది అంతరించిపోయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రకటించారు కదా, ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వాళ్ళతో నుంచి థ్రెట్ ఉన్నదని చెప్తున్నాడు ఆయన. నేను ఎన్కౌంటర్ చేసిన కాబట్టి నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉన్నది. నక్సలైట్లు వెళ్ళినప్పుడు ఇంకా థ్రెట్ ఎక్కడిది? ఆయన కూడా ఎవరు చెప్పారు నక్సలైట్ లేరని? మీకు ఏమైనా చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రం చెప్తే అయిపోతుందా అంటున్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి మరి కేంద్రానికి ముందు. కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఇక్కడ నక్సలైట్ సమస్య లేదు, ఇవి ఆల్రెడీ మార్చి 31 క్లోజ్ చేసేసినాం అనేటటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి ఇది కూడా అది ఉన్నప్పటికీ నక్సలైట్ సమస్య ఉంది, ఎన్కౌంటర్ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి థ్రెట్ ఉన్నదని చెప్పి ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ నివేదికలు ఉంటే ఖచ్చితంగా ఆయనకు ప్రొటెక్షన్ ఇస్తారు, ఇవ్వాల్సిందే. అది అందరం సపోర్ట్ చేస్తాం. దాంట్లో ఏం పెద్ద దాన్ని నెగిటివ్ తీసుకోవాల్సినటువంటి అంశం కాదు. ఎవరి ప్రాణాలకి హాని ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ వ్యక్తిగతంగా ఆయన మీద కోపం పెట్టుకునో దేశం పెట్టుకునో చేస్తున్నారు అనేది నేను ఐ డోంట్ బిలీవ్ దట్. సో ఇప్పుడు ఏంది ఇప్పుడు పోటీ ఎవరి మధ్య? ఇప్పుడు ఒకసారేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ నడుస్తుందో ఈవెంట్ లాగా నడుస్తుంది. ఏంది అసలు అర్థం కావట్లేదు రాజకీయం. అంటే పోటీ అయితే ఏం కనబడతలేదు నాకు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పాత్రను వదిలేసినాయి, వాళ్ళ బాధ్యతను వదిలేసినాయి. ఇప్పుడు వాళ్ళ బాధ్యతల్లో రావడం కోసం పోటీ పడే పరిస్థితి కూడా కనబడతలేదు వాళ్ళకి మధ్యన. ఆయన మా బీజేపీ మిత్రుడు నిన్న నిర్మల్ ఎమ్మెల్యే గారు మా పాత కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు, అసలు కాంగ్రెస్ మీద మొత్తం వ్యతిరేకత వచ్చేసిందట. ఇవాళ ఎన్నికలు జరిగితే ఒక్కటి కూడా గెలవదు, ఇప్పుడు ఎన్నికలకు పోవాలంటాడు. హరీష్ రావు గారు కూడా అదే అంటాడు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే అసలు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, ముఖ్యమంత్రి కూడా ఓడిపోతాడని మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళిద్దరిని ఊరదలుచుకున్నాను. మీరు ఇద్దరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు కదా, మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు రిజైన్ చేయండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు రిజైన్ చేయండి. టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎంతమంది మిగిలిన నాకు ఐడియా లేదు. కేసీఆర్తో సహా అందరు రిజైన్ చేయండి. బై ఎలక్షన్స్ మీకు అలవాటే కదా, తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు రిజైన్ చేశారు కదా. కేటీఆర్, హరీష్ రావు మొత్తం మీరంతా టీం అంతా రిజైన్ చేసి రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చింది అని చెప్పి ఎన్నికలు మీరు మళ్ళీ గెలిచి చూపించరాదు, నిరూపించరాదు. కాంగ్రెస్ గెలదంటారు కదా మీరు.
అప్పుడు ప్రజలు కూడా సమాజం కూడా నమ్ముతారు. అంటే వాళ్ళని చేయమన్నప్పుడు మరి మీరు కూడా చేయాలి. అంటే ఇది మాకు పూర్తిగా ప్రజల మద్దతు ఉందని మేము నమ్ముతున్నాం. మేము పూర్తిగా ప్రజలు మాతో ఉన్నారని చెప్పి నమ్ముతున్నాం. వాళ్ళు రిజైన్ చేసి ఆ సీట్లు కూడా మేము గెలుస్తామని చెప్తున్నాం. హరీష్ రావు సీటు కూడా గెలుస్తాం. అందరు కలిసి చేస్తే ఎలక్షన్లకు వెళ్దాం. నేనేమంటున్నానంటే అందరు కలిసి చేసుడు కాదు, మీరు కదా ఆరోపణ చేసేది వ్యతిరేకత వచ్చిందని. మేము అనట్లేదు, ప్రజలు మాతో ఉన్నారు. మొన్ననే కదా జూబ్లీహిల్స్ ఎన్నికలు, మొన్ననే కదా లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు బంపర్ మెజార్టీతో 56%తో వన్ సైడ్ వచ్చినటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 25,000 మెజార్టీతో గెలిచినటువంటి, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. ఏ ఎన్నికలు జరిగినా ఒక దిక్కు కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ప్రజలు సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఒకవైపు ఉంటే, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలంతా మాతో వచ్చేసారని చెప్పి అదేదో పగటి కళలు కానీ పద్ధతుల్లో నడుచుకుంటూనే కలగనుకునే పద్ధతిలో హరీష్ రావు గారు లాంటి పెద్దలు మాట్లాడితే నేనేం సమాధానం చెప్పగలుగుతా? అందుకనే అది ప్రూవ్ చేయాలంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు, ఎందుకంటే ఆయన పని ఆయన ఎట్లాగో చేయట్లేదు, రెస్ట్లో ఉన్నాడు. రిజైన్ చేస్తే పూర్తిగా రెస్ట్ తీసుకోవచ్చు. ప్రజలు గజ్వేల్ ప్రజలు ఆ బాధ్యత ఆయనకు అప్పచెప్తారు, నిర్భయంగా అప్పచెప్తారు. అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు, మా పెద్దలు వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు కలిసి రిజైన్ చేసి ప్రూవ్ చేయండి, ప్రూవ్ ఇట్, దెన్ జనాన్ని డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం నేను అందుకనే నాకు నిజంగా మొదటిసారి అనిపిస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను చాలాసార్లు రాజకీయాలు చూసినా కానీ ఎవరన్నా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న ఎవరన్నా కానీ ప్రజలు మనల్ని వ్యతిరేకించినప్పుడు, లేకుంటే తిరస్కరించినప్పుడు, లేకుంటే దూరం పెట్టినప్పుడు కారణాలు ఎత్తుకొని పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. రియలైజేషనే లేదు ఈరోజు వరకు, రియలైజేషన్ లేదు. ఇక ఆయన బీజేపీ అధ్యక్షుడు రాగానే అంటే బీజేపీ ఏదో ఊగుతాందట, ఇడ లేచి ఊగుతాందని చెప్తా ఉన్నాను. విధంగా ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు కదా వాళ్ళు. ఎవరు అనుకోవచ్చు, తప్పే ఉన్నది, తప్పు ఏం లేదు, అనుకోవడంలో తప్పు లేదు. కానీ పులిని చూసి నక్కవాతాలు పెట్టుకున్నట్టు ఉంటుంది అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇక్కడ ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షంగా పనిచేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళమే ఇంకెవరైనా మాకు ఇట్లా కాదు. ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప గుణం ఉన్నది, తాను రెక్టిఫై చేసుకునే గుణం. అది కాదు, రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ప్రతిపక్షం అవుతాడేమో. కాంగ్రెస్ ప్రతిపక్షం, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, రేపు అధికారం వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆయన ఎందుకు ఫ్యూచర్ ఈక్వేషన్స్ రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అంటారు కదా, ఆప్షన్ లేకపోతే అవుతాడు. ఇప్పుడు ఆయనకు ఆప్షన్, ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాగా సంజయ్ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పోస్ట్ అడగట్లేదు కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ట్రాప్ లో ఉన్నాడు అన్నది ఒక లైన్ వినబడుతున్నది. చంద్రబాబు ట్రాప్ లో ఉన్నాడు, బీజేపీ ట్రాప్ లో ఉన్నాడు. మీకు ఒక మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్కి అయిన రోజు విపరీతమైన శాపనార్థాలు పెట్టారు. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, సరే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు పెట్టవచ్చు, కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, మాట్లాడుకున్నారు. ఆయన అధికారంలో తెచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే అస్సలు ఆయన ముఖం చూడడానికి సిద్ధంగా లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయనంతా ఎందుకంత జలసో నాకు అర్థం కాదు, ఎందుకంటే కోపం ఆయన మీద నాకు అర్థం కాదు. ఈరోజు కూడా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే వీళ్ళు ఏం బాధ్యతాయుతంగా పద్ధతిలో ఉన్నారు, ఏం రాజ్యాంగ పదవులకు గౌరవిస్తారు వీళ్ళు. ఇక రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత దేశం ఉంటే ఉండనిగాక, కానీ ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ పదవిలో ప్రజలు యాక్సెప్ట్ చేసి ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడడం అనేటటువంటిది ఆయనకేం ఫరక్ పడదు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం ఫరక్ పడదు, కానీ నీ నేచర్ ఏందో బయటపడుతుంది కదా, నీ యాటిట్యూడ్ ఏందో బయటపడుతుంది. దూరంగా ఉన్నాడా దగ్గర ఉన్నాడా ఏం చేస్తున్నాడో పక్కన పెడితే అసలు కాంగ్రెస్కే దూరం జరిగిపోతున్నాడు అన్నది ఇప్పుడు చర్చ. అది నేనే అదే లాయల్ కాంగ్రెస్ ఐడియాలజీ బేస్ మీద పనిచేస్తున్న వాళ్ళకి మీ పార్టీ ఖతం కాబోతున్నది అన్నది ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో. నేనేమన్నా అంటే ఈ చర్చను లేవదీస్తున్నటువంటి ప్రయత్నం ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం. ఇప్పుడు ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా సమన్వయంతో పనిచేస్తారు. మొదట్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా తిరుగుబాటు చేస్తారని, నేను ముఖ్యమంత్రికి కొనసాగనియరు, 6 నెలల్లో దించేస్తారని చెప్పి ఆశపడ్డారు. అది సాధ్యం కాలే. అందరూ మంత్రులు సమన్వయంతో పనిచేసుకుంటూ పోతున్నప్పుడు ఒక్కొక్కరి మధ్యన పుల్లబెట్టే ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాలే. ఇప్పుడు ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి పోతారని ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఇవన్నీ కూడా రకరకాల ఎత్తుగాళ్ళు, రకరకాల ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం వాడేటటువంటి టాక్టిక్స్ అంటారు వీటిని. కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇటువంటి ప్రచారాలను నమ్ముతారని చెప్పి నేను అనుకోను, నమ్మే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా పార్టీ, మా ప్రభుత్వం సమన్వయంతో, ఒక దిక్కు మహేష్ కుమార్ గౌడ్ గారు, రెండో దిక్కు పిసిసి సీఎం గారు, ఇద్దరు సమన్వయంతో, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులతో సమన్వయంతో అందరూ కలిసి ఒక టీమ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ 2028లో మళ్ళీ ఎన్నికల్లో
గెలిచేటటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి మొన్నటిసారి మేము 64 సీట్లతో వచ్చినాం, కానీ ఈసారి ఇంకా ఎక్కువ సీట్లతో మహేష్ గారు చెప్పినట్టు 100 సీట్లతో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీలు రోజు రోజుకు బలహీనపడుతున్నాయి. వాళ్ళు ప్రజల్ని మెప్పించుకోవడం కోసం ఎట్లా పని విధానం చేయాలనే దాంట్లో కూడా క్లారిటీ లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ను తిట్టడం వల్ల బలోపేతం గారు, వాళ్ళు ప్రజల మధ్యన పోయి పనిచేయడం వల్ల బలోపేతం అవుతారు. రెండోది, ఏర్పడ్డ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎంత టైం అయింది, ఏ టైంకి ఏం చేయాల్సి ఉండే, ఏం చేయలేకపోయినరు అనేటటువంటిది ఎజెండానే లేదు, ఆ క్లారిటీనే లేదు, కన్స్ట్రక్టివ్ విమర్శే లేదు, ప్రజల కోణమే లేదు, వాళ్ళ వ్యక్తిగత కోణం తప్ప, వాళ్ళ వ్యక్తిగత ఆతృత తప్ప, వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ బిల్డ్ చేసుకునే పని తప్ప. అంటే నిన్నటిదాకా అధికారంలో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది, 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, 15 లక్షలు మోడీ ఇస్తా అన్నాడు. నువ్వు ఒక్కటి ఇంప్లిమెంట్ చేయకుండా ఇటు రామచంద్రరావు గారు ఉత్తమ రాత్రాట రాహుల్ గాంధీ, నాకు అర్థం కాదు. ఓకే, ఏంది నాకు అర్థం కాదు. నువ్వు ఒక దిక్కేం పవర్లో ఉన్నావు, చెయ్యవు, నాశనం చేస్తుంటావు, మొత్తం అంత సంపద తీసుకుపోయి ఆధారికి అప్పచెప్పుకుంటుంటారు. చివరికి పొలాలు కూడా వదులుతలేదు, మా ఏజెన్సీ అడవులు కూడా వదులుతలేరు కదా. వాళ్ళ మంచి టెగు షటర్ నరికేసి తీసుకుపోయి ఇవాళ మొత్తం అందరూ అట్లే ఉన్నారు. ఇక అందరూ అట్లే, కాబట్టి మీ ఫ్యూచర్ సిటీ కూడా అందులో భాగమే. కాబట్టి ఫ్యూచర్ సిటీలో చెట్లు ఏం లేవు, పుట్టలేం లేవు. ఆ గతంలో సేకరించిన భూమికి కొద్దిగా సేకరించి మార్చి ముందు తీసుకుపోతుంది. అగ్రికల్చర్ ల్యాండే కదా, ఆల్రెడీ అక్వైర్ చేసిన ల్యాండ్ అది. మేము వచ్చినాక అక్వైర్ చేసింది ఏం లేదు, దాంట్లో 15,000 ఎకరాలు అక్వైర్ చేసి, అంటే గత ప్రభుత్వం అక్వైర్ చేసిందా అని ప్రభుత్వం అక్కడ మేము ఫార్మాసిటీ పెట్టాం, గ్రీన్ సిటీ కింద మారుస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కొత్త మోడల్ని తీసుకొస్తున్నారు దాంట్లో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మోడల్ సంగతి మనం భవిష్యత్తులో చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.